వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం జరిగింది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏదో ఒక ఫలితాన్ని జాతకుడికి ఇవ్వకుండా వెళ్ళదు. మరి ముఖ్యంగా దశమాధిపతి రవి అష్టమంలో సంచరిస్తూ అష్టమాధిపతిని కలియడం వల్ల మరి అది ఉద్యోగపరంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. లేదా వ్యాపారస్తులైతే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ను మార్చి కొత్తగా ధనాన్ని సంపాదించే మార్గాన్ని అన్వేషించే అవకాశం ఉన్నది. సో అది కొంతవరకు ఈ వారంలో ఈ రాశి వారికి ప్రభుత్వ అధికారుల వలన ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే స్త్రీలతో విభేదాలు గొడవలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎవరైతే ఉన్నత విద్య కొరకు వేరే ప్రాంతానికి వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వార ప్రారంభం నుంచి ఆ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల విదేశ విద్య లేదంటే దూర ప్రాంత విద్య అవకాశాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నది. అలాగే ఈ నెలలో ఈ వారంలో 26, 27 తారీఖుల్లో చాలా వరకు జాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ప్రయాణాల మధ్యలో ఇబ్బంది కలగడం, వృత్తిపరమైన చికాకులు ఎక్కువగా ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా పని అంటే ఈ వారం మధ్యలో ప్రారంభించే ముందు అది ఎంతవరకు మనం చేయగలం, ఒకవేళ మనకి అది ఎంతవరకు కలిసి వస్తుంది అన్న ఆలోచన విధంతో ముందుకు వెళ్ళాలి తప్ప అన్నెసరీగా ప్రయాణాలు చేయడం, అన్నెసరీగా ఏదైనా కొందామని ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా కొంతగా విఫలమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తి లాంటి ఏమైనా కొనుగోలు అమ్మకాలు లాంటివి జరిగే అవకాశం ఈ వారం చాలా తక్కువగా ఉంటుంది. కేవలం ప్రయత్నం వరకు చేసుకోవచ్చు తప్ప ఫైనల్గా మాత్రం ఈ వారం జరిగే అవకాశం లేదు. అది గృహాన్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా, అది ఆస్తి అవ్వచ్చు వాహనం అవ్వచ్చు, కొంతవరకు ఈ విధంగా వాయిదా పడే అవకాశం ఉంది ఈ వారంలో. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఈజీ మనీ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా కొంత జాగ్రత్త వహించాలి. సో మరి వృత్తిపరంగా చాలా పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీ యొక్క అభివృద్ధిని చూసి వారవలేని వారు ఏదో విధంగా మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా వరకు మీరు వివాదాల్లోకి వెళ్లకుండా ఈ వారం అంతా కూడా సామరస్యంగా మీ పని మీరు చేసుకుంటూ సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక దైవ సంకల్పం లాంటిది పెట్టుకొని ఆ కార్యక్రమంలో ఉండడం వల్ల ఇతరుల నుంచి వచ్చే ఇబ్బందులు, అధికారుల నుంచి వచ్చే ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సౌమ్యంగా వ్యవహరించడం మంచిది. సో అయితే ఏంటంటే మరి ఈ వార ప్రారంభంలో కొంత ఆర్థికపరమైనటువంటి ధన సహకారం కానీ ధన లాభం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా కొన్ని కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ కొరకో పిల్లల చదువు కొరకో ఏదో ఒక వేడుక, ఏదో ఒక పూజా కార్యక్రమం, ఏదో ఒక పుణ్య కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు అది మీ వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేయదలుచుకుంటే ఈ వారం ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. చాలా వరకు తెలుసున్న సర్కిల్లోనే వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఈ పంచమ స్థానంలో రాహు గ్రహం వల్ల ప్రేమ వివాహాలు లాంటి కొంతవరకు వాయిదా పడడం కానీ కొంతవరకు బ్రేకప్ లాంటిది రావడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళు కానీ ప్రేమలో ఉన్న వాళ్ళు కానీ పెళ్లి విషయం ఇప్పుడప్పుడే ప్రస్తావించకుండా కొంతకాలం వాయిదా వేసుకోవడం అన్నది చాలా మంచిది. అలా కాకుండా ఈ ప్రేమ వ్యవహారంలో లేకుండా మామూలుగా పెద్దలు కూర్చే వివాహం కానీ ట్రెడిషనల్గా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కంపల్సరీగా ఈ వారంలో ప్రయత్నం చేయడం వల్ల ఒక మంచి విద్యావంతురాలు అనుకూలమైనటువంటి అమ్మాయి లేదా అదే క్వాలిటీ కలిగిన అబ్బాయిలు ఈ వారం మీకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహాలు స్త్రీలకు చాలా లాభాన్ని అనుకూలతను ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అష్టమం అన్నది మాంగళ్య స్థానం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి శుభగ్రహాలు స్త్రీలకి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి భర్త లభించే అవకాశం ఉంది. రవి కూడా వివాహానికి చాలా వరకు అనుకూలిస్తాడు. వివాహ విషయంలో రవి పాప అయితే అవడు చక్కగా వివాహానికి అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇక్కడ కుటుంబ స్థానంలో చంద్రుడు, అష్టమంలో శుభగ్రహాలు, సప్తమంలో గురువు ఈ వృశ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ ఉన్నత విద్య యోగం కానీ ఉద్యోగంలో ఒక శుభవార్త వినడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున
సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటే, ఒకటేంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి. ఈ రెండు కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ రెండు, ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం అంటే గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.